హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 2.2లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 10 సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. మీలో ఇంకెవరైనా చూడనట్లయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. నేను ఈ సమ్ సగం చెప్తుంటే కట్ అయిపోయింది వీడియో, సో మిగతాది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. Baichung's father is 26 years younger than Baichung's grandfather and 29 years older than Baichung's. The sum of the ages of all the three is 135 years. What is the age of each one of them? చూడండి, ఇక్కడ బైచుంగ్స్ యొక్క ఫాదర్ ఏజ్ 26 ఇయర్స్ తక్కువ అంటే ఎవరికంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కంటే, అలాగే 29 ఇయర్స్ ఎక్కువ ఎవరికంటే బైచుంగ్స్ కంటే. వాళ్ళ ముగ్గురు ఏజ్ కలిపితే 135 ఇయర్స్ అవుతుందంట. సో ఒక్కొక్కరి ఏజ్ ఎంత అని అడిగారు. సో మనం బైచుంగ్స్ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే బైచుంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, x+26 అవుతుంది. x+26 అప్పుడు బైచుంగ్ ఏజ్ ఏమవుతుంది, x-26 అవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏజ్ గ్రాండ్ ఫాదర్ కంటే 26 ఇయర్స్ తక్కువ కదా. సో గ్రాండ్ ఫాదర్ తన ఏజ్కి 26 ఇయర్స్ యాడ్ చేస్తే గ్రాండ్ ఫాదర్ ఏజ్ వస్తుంది. తన ఏజ్కి 29 ఇయర్స్ మైనస్ చేస్తే బైచుంగ్ ఏజ్ వస్తుంది. అకార్డింగ్ టు సమ్, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ త్రీ ఈజ్ 135 ఇయర్స్. సో x+26 ప్లస్ x-29 ఈక్వల్ టు 135. 3x - 3 ఈక్వల్ టు 135. 3x ఈక్వల్ టు 135 ప్లస్ 3 మైనస్ 3 వస్తే ప్లస్ 3. 3x ఈక్వల్ టు 138. x ఈక్వల్ టు 138/3. 3 1 జా 3 4 జా 12, ఇంకో 1 మిగులుతుంది. 3 6 జా 18. సో x వాల్యూ 46. సో x అంటే ఎవరు, బైచుంగ్ యొక్క ఫాదర్. బైచుంగ్ యొక్క ఫాదర్ ఏజ్. బైచుంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, x+26. 46 + 26 అంటే ఎంత అవుతుంది, 72 అవుతుంది. బైచుంగ్ ఏజ్ ఏమవుతుంది, x-29 కదా. సో 46 - 29 17. సో ఇదన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం రైట్ ఆర్ రాంగ్ అనేసి. x+26 ప్లస్ x-29 ఈక్వల్ టు 135. x అంటే 46 ప్లస్ x+26 అంటే 72 ప్లస్ x-29 అంటే 17 ఈక్వల్ టు 135. 135 ఈక్వల్ టు 135. LHS ఈక్వల్ టు RHS. Twelfth sum. 15 years from now, Ravi's age will be 4 times his present age. What is Ravi's present age? ఇప్పటి నుంచి 15 ఇయర్స్ తర్వాత రవి ఏజ్ అనేది ప్రజెంట్ రవి ఏజ్కి 4 టైమ్స్ అంట. సో రవి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగారు. రవిస్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 15 ఇయర్స్ ఫ్రమ్ నౌ రవిస్ ఏజ్ విల్ బి 4 టైమ్స్ ప్రజెంట్ ఏజ్ అంటే ఎంత అవుతుంది, 4x అవుతుంది. నెక్స్ట్ 15 ఇయర్స్ ఫ్రమ్ నౌ కాబట్టి x+15 అనేది 4x అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 4x ఈక్వల్ టు x+15గా రాయొచ్చు. సో 4x - x ఈక్వల్ టు 15. 3x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15/3 and 3 1 ja 3 5 ja. So x equal to 5.
అంటే రవీస్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 5 years. చెక్ చేద్దాం. x + 15 = 4x. x అంటే ఎంత? 5. 5 + 15 = 4 of 5. 20 = 20. LHS = RHS. 13th sum. A rational number is such that when you multiply it by 5/2 and add 2/3 to the product, you get -7/12. What is the number? So the number is excess. The number is excess. నెక్స్ట్ ఆ నెంబర్కి ఏం చేయాలి? మల్టిప్లై ఇట్ బై 5/2. సో ఈ నెంబర్ని 5/2తో మల్టిప్లై చేసి ఆ వచ్చినటువంటి ప్రోడక్ట్ని 2/3తో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట? -7/12 వస్తుందంట. సో అది ఏ నెంబర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇదేమవుతుంది? 5x/2 అవుతుంది ప్లస్ 2/3 = -7/12. 5x/2 = -7/12 - 2/3. -5x/2 రెండింటికి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 1 = 12. సో 1 × -7 -7 -3 4 = 12. 4 × 2 8. సో 5x/2 = -15/12. x = -15/12 × 2/5. ఇక్కడ 5/2 ఇటు వెళ్తే 2/5 అయింది. 2 1 = 2 6 5 1 = 5 3 3 1 = 3 2. సో x = -1/2. సో x × 5/2 plus 2/3 = -7/12. సో x వాల్యూ -1/2 కదా. 1/2 × 5/2 plus 2/3 = -7/12. -5/4 plus 2/3 = -7/12. ఈ రెండింటి కామన్ మల్టిపుల్స్ లేవు కాబట్టి వాటి మల్టిప్లికేషన్ దాని ఎల్సిఎం అవుతుంది. 4 3 = 12 కాబట్టి 3 × -5 -15 plus 3 4 = 12 కాబట్టి 4 × 2 8 = -7/12. సో -15 + 8 ఏమవుతుంది? -7 అవుతుంది. -7/12 = -7/12. సో LHS = RHS. 14th sum. Lakshmi is a cashier in a bank. She has currency notes of denominations 100 rupees, 50 rupees, 10 rupees respectively. The ratio of the number of these notes 2:3:5. The total cash with Lakshmi is 4 lakh rupees. How many notes of each denomination does she have? లక్ష్మి ఒక బ్యాంక్లో క్యాషియర్గా చేస్తుంది. తన దగ్గర కరెన్సీ నోట్లు అనేవి ఉన్నాయన్నమాట. 100 రూపీస్వి, 50 రూపీస్వి, 10 రూపీస్వి ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఆ నోట్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి 2:3:5 రేషియోలో ఉన్నాయన్నమాట. సో తన దగ్గర ఉన్నటువంటి మొత్తం నోట్ల యొక్క క్యాష్ ఎంత అంటే 4 lakhs అనమాట. హౌ మెనీ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ డస్ షీ హ్యావ్? సో తన దగ్గర ఒక్కొక్క 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియో ఈజ్ ఈక్వల్ 2:3:5. సో అందుకనేసి
100 రూపీస్ నోట్స్ ఎంత అవుతాయి? నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ 2x అన్నమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ 3x. నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ 5x. నెక్స్ట్ దాని డినామినేషన్స్ అంటే దాని విలువ ఎంత అవుతుంది? 100 రూపీస్ నోట్స్ 2x. మీ దగ్గర 200 రూపీస్ నోట్స్ ఉన్నాయి అనుకో, దాని వాల్యూ ఎంత అవుతుంది? 2 × 100 200. అలాగే 2x నోట్స్ ఉన్నాయి 100 రూపీస్వి. సో దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2x × 100 = 200x. సో నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ 3x. సో దాని డినామినేషన్స్ 3x × 50 అంటే 150x. నెక్స్ట్ 5x × 10 సో 50x. సో 100 రూపీస్ నోట్స్ 2x ఉంటే వాటి మొత్తం వాల్యూ 200x. 50 రూపీస్ నోట్స్ వాల్యూ 150x. 10 రూపీస్ నోట్ వాల్యూ 50x. సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 4 lakhs. అంటే 200x + 150x + 50x = 4 lakhs. నెక్స్ట్ 400x = 4 lakhs. సో x = 400 4 lakh / 400. 0 0 క్యాన్సిల్ అయిపోతే 4 1s 4000. సో x వాల్యూ ఎంత? 1000. సో హౌ మెనీ నోట్స్, ఒక్కొక్కటి ఎన్ని నోట్స్ ఉన్నాయనేసి అన్నారు. నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ 2x = 2 × 1000 2000 రూపీస్. అదే 2000 నోట్స్ ఉన్నాయి 100 రూపీస్వి. నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ 3x. 3 × 1000 3000. నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ 5x = 5 × 1000 5000. చెక్ చేద్దాం. 200x + 150x + 50x = 4 lakh. సో 200x అంటే 200 × 1000 + 150 × 1000 + 50 × 1000 = 4 lakh. సో మొత్తం ఏంటైంది? ఇది 2 lakh అయింది. ప్లస్ 1,50,000 + 50,000 = 4 lakh. So 4 lakh = 4 lakh. LHS = RHS. సో ఇప్పటి వరకు చెప్పిన సమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.